ధన్యవాదాలు అధ్యక్ష. ఇది విజయవాడ నియోజకవర్గంలో విజయవాడ నగరంలో ఆటో కార్మికులకు సంబంధించినటువంటి సమస్య అధ్యక్ష. దీంట్లో గతంలో 2014, 2019 గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆటో కార్మికులకి చిన్న నిరుద్యోగులు ఆటోలు కొనుక్కొని బతికేదానికి ఆ రోజున 2015లో జీవో ఇప్పించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలన్నింటిలో ఆటోలు కూడా విజయవాడలో తిరిగేదానికి జీకొండూరు కానీ, ఉయ్యూరు కానీ, కంకిపాడు కానీ, గన్నవరం కానీ ఎన్ని ఏర్పాటు చేసాం అధ్యక్ష. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చారు అధ్యక్ష. ఇవాళ ఎవరు అడగకుండానే సడన్గా ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. 2025లో జీవో నెంబర్ 8 అండి. ఈ జీవో నెంబర్ 8లో ఏముందంటే ట్రాన్స్పోర్ట్ కమిషనరు, ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష. దీంట్లో సిఎన్జి ఆటోలు ఏదైతే ఈ జీకొండూరు, ఇబ్రహీంపట్నం, అలాగే పెనంలూరు, ఉయ్యూరు, గన్నవరం మండలాల్లో ఉన్న ఆటోలు ఎవరికి ఇవ్వటానికి లేదు, అంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ అమ్ముకోవడానికి లేదు, కొత్త ఆటోలు మాత్రమే కొనుక్కోవాలి అని జీవో నెంబర్ 8 13/2/2025లో ఇచ్చినటువంటి జీవోలు ఉంది అధ్యక్ష. అసలు ఇది ఏం న్యాయం అర్థం కావట్లేదు అధ్యక్ష. ఎవరికి మేలు చేయడానికో అర్థం కావట్లేదు అధ్యక్ష. అంటే ఇది కేవలం ఇవాళ ఆటో వర్కర్లు ఏ ఆటోను కూడా అమ్మటానికి లేదు అధ్యక్ష. ఈ జీవో వల్ల వాళ్ళ ఆటోలు అమ్ముకోవడానికి లేదు, కొత్త ఆటోలు మాత్రమే కొనుక్కోవాలి. అంటే డీలర్లకి ఎవరైతే ఆటోలు కొత్త డీలర్లు ఉన్నారో వాళ్ళకి సేల్ పెంచేదానికి ఇచ్చినట్టు ఉంది తప్పితే వీళ్ళందరూ కూడా కడుపు కొడుతున్నారు అధ్యక్ష. దీనివల్ల ఏమవుతుంది, చుట్టుపక్కల ఇప్పటి వరకు తిరుగుతున్నటువంటి ఆటోలన్నీ తిరుగుతూ ఉంటే ఫైన్ వేస్తున్నారు అధ్యక్ష. 10,000 రూపాయలు ఆటో డ్రైవర్ని ఆపి ఈ పర్మిషన్ లేదు మీకు, ఈ కొత్త జీవో వచ్చింది అంటే, ఈ ప్రభుత్వం వచ్చిన జీవో కాబట్టి అందరూ ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు అధ్యక్ష. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు లేరు, మాకు